హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ BSDVP తెలుగు టెక్. మీరు ఈ వీడియో ఓపెన్ చేశారంటే మీకు ఖచ్చితంగా బ్యాక్లాగ్స్ ఉన్నాయనేసి నాకైతే అర్థమవుతుంది. ఎస్, మీరు thumbnail లో చూసిన వెంటనే మీకు ఏం అర్థమైంది ఇక్కడ? సో 5000 రూపీస్ ఇస్తే ఎలాంటి ఎగ్జామ్ లేకుండా మా బ్యాక్లాగ్స్ ఇతను క్లియర్ చేస్తాడా? ఎస్, ఐ విల్ డూ ఇట్. ఓకే, ఎలా చేస్తాను అనేదే క్వశ్చన్ ఇప్పుడు. ఓకేనా, మీరు ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు, దానికి ఎగ్జామ్ ఫీ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఇంకా వెరైటీ యాక్టివిటీస్ ఏమి కూడా మీరు చేయాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ నాకు ఒక 5000 రూపీస్ నా ఫోన్పేనో గూగుల్ పేనో చేస్తే మీకు సబ్జెక్ట్స్ ఏమీ కానీ లేకుండా క్లియర్గా పాస్డ్ అవుట్ అయిపోవచ్చు అండ్ మీకు సర్టిఫికేట్ అనేది డైరెక్ట్గా వస్తుంది అనమాట. ఓకేనా, ఏదైనా డిప్లొమా కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, ఇంకొక ఏదైనా సబ్జెక్ట్ కావచ్చు. ఓకేనా, ఏదైనా కోర్స్ కావచ్చు. ఎలా పాసిబిలిటీ ఇది ఏంటి అనేసి మీకు ఈ వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. ఓకేనా, సో బ్రదర్ మీకు 5000 ఇస్తే ఎగ్జామ్ రాయకుండా ఎలా మీరు మేనేజ్ చేస్తారు, ఎలా మీరు సబ్జెక్ట్స్ క్లియర్ చేస్తారు మాకు అసలుకి బ్యాక్లాగ్స్ లేకుండా అంటే? ఎస్, ఐ విల్ డూ ఇట్. ఎలా అంటే ఫ్రాడ్ చేసి. ఇది సేమ్ సిచ్యువేషన్ మన సబ్స్క్రైబర్కి ఒకరికి తగిలిందనమాట. ఓకేనా, సో మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ప్రతి ఒక్క స్టూడెంట్ ఏదర్ బ్యాక్లాగ్ ఉన్నా బ్యాక్లాగ్ లేకపోయినా మీరందరూ కూడా కళ్ళు తెరిచి ఈ యొక్క నిజస్వరూపం అస్సలకి స్కామ్లోకి ఎలా దించుతారు ఏంటనేసి ఇక్కడ మీకైతే క్లియర్గా నేను చూపించాలనుకుంటున్నాను. వీడియోని దయచేసి స్కిప్ చేయకండి, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నేను కొంతమంది యూట్యూబర్స్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, నాకు తెలిసిన యూట్యూబర్స్ని, వాళ్ళందరినీ కూడా నేను ఫాలో అప్ చేసుకొని ఈ వీడియోని ఎక్కువగా అందరికి కూడా రీచ్ అయ్యే మాదిరిగా నేనైతే ట్రై చేస్తున్నాను. అండ్ ఖచ్చితంగా ఆ దొంగ నేనైతే పట్టుకోవడానికి అయితే ట్రై చేస్తాను. ఎందుకంటే పాపం అసలుకి ఇక్కడ స్కామ్లో ఇరుక్కునేది ఎవరంటే డిప్లొమా స్టూడెంట్. డిప్లొమా స్టూడెంట్కి చాలా అంటే చాలా ఎక్కువ బ్యాక్లాగ్స్ ఉండడం వల్ల బ్యాక్లాగ్స్ క్లియర్ చేస్తామని చెప్పి, సో మీరు బ్యాక్లాగ్స్ క్లియర్ చేసేస్తే వాళ్ళు డైరెక్ట్గా బీటెక్లోకి జాయిన్ అయిపోవచ్చు. ఆ బీటెక్కి జాయిన్ అయిదామనే చిన్న ఆశతో వాళ్ళు అమౌంట్ అనేది పే చేసేసారు. ఇప్పుడు డాష్ గాళ్ళు సో డైరెక్ట్గా ఫోన్ అనేది బ్లాక్లో పెట్టేసి ఫోన్ నెంబర్ అనేది డిలీట్ చేసేసి సో నాటకాలు అయితే వేస్తూ ఉన్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే స్టూడెంట్స్కి అంత అవేర్నెస్ లేకపోవడం వల్ల. ఇప్పుడు మీరు కూడా చదువుతూ ఉన్నారు, ప్రజెంట్ ఉన్న జనరేషన్ తెలుసు, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ తెలుసు, ఎలాంటి స్కామ్స్ జరుగుతున్నాయి ఏంటి అనేసి తెలిసి కూడా ఇంత టెక్నికల్ ఎడ్యుకేషన్ని చదువుతున్నా కూడా మీకు ఏంటంటే అర్థం అవ్వట్లేదు ఎలాంటి స్కామ్స్ జరుగుతాయి. ఎగ్జామ్స్ రాయకుండా అసలుకి మనం ఎగ్జామ్ ఫీజులు పే చేయకుండా ఎలా పాస్ చేస్తారు ఎవడైనా సరే? అది ఇంపాసిబుల్. ఇక్కడ ఎస్బిటెట్ బోర్డు పేరు చెప్పుకొని సో చాలా అంటే చాలా స్కామ్ జరిగింది. సో ఈ వీడియో లెంతీగా ఉండొచ్చు, ఎందుకంటే నేను ఈచ్ అండ్ ఎవ్రీ రీజన్ని నేను ఈ వీడియోలో మెన్షన్ చేస్తున్నాను. సో దానికోసమే ఈ వీడియోని మొత్తం చూడండి. అసలుకి స్కామ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, అసలు వాడు చాటింగ్ ఎలా స్టార్ట్ చేశాడు, ఎన్ని విధాలుగా స్కామ్ చేయొచ్చో కూడా ఇక్కడైతే తెలుస్తుంది. సో దయచేసి ఇది మీరు చూసి మీ ఫ్రెండ్స్ గ్రూప్స్ అన్నిట్లో కూడా షేర్ చేయడానికైతే ట్రై చేయండి. ఓకేనా, సో నేను ఏ మాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా స్క్రీన్లోకి అయితే వెళ్ళిపోతాను. సో ఇక్కడ షర్మి అనే అబ్బాయి సో డైరెక్ట్గా నాకు ఈరోజు ఆఫ్టర్నూన్ 3:36కి మెసేజ్ చేశాడు. హాయ్ అన్న, ఇన్స్టాగ్రామ్లో సబ్జెక్ట్స్ క్లియరెన్స్ చేస్తామని 5K తీసుకున్నాడన్న, మనీ అడిగితే మళ్ళీ తిడుతున్నాడన్న అనేసి మెసేజ్ చేశాడు. ఓకేనా, ఎవరు అని నేను మెసేజ్ చేశాను, రిప్లై ఇచ్చాను. ఓకేనా, సో ముందుగా ఈ అకౌంట్ నాదా కాదా అనేసి మీకైతే డౌట్ ఉండొచ్చు. సో దానికోసం నీకు కన్ఫర్మేషన్ కోసం నేను ఎక్కడైతే చూపిస్తున్నాను. సో BSD కెరియర్ గైడెన్స్ ఓనర్ నేనే. సో ఇక్కడ నేను ప్రజెంట్ అయితే ఛానల్ని అయితే రన్ చేస్తూ ఉన్నాను. నాకే డైరెక్ట్గా ఆ అబ్బాయి మెసేజ్ చేయడం జరిగింది. ఎవరు అని మెసేజ్ చేసిన వెంటనే ఏపీ ఎస్బిటెట్ అప్డేట్స్ అని. ఓకేనా, ఇదే అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి, నువ్వు ఫెయిల్ అయిపోతావు అంటూ భయపెట్టి మనీ పే చేయించుకున్నాడన్నా అనేసి మెసేజ్ చేశాడు. అసలుకి వాడికి ఎలా తెలుసు ఈడు ఎవడో ఫెయిల్ అయిపోతాడు, ఈ అబ్బాయి ఎవరో ఫెయిల్ అయిపోతారు, ఆ అబ్బాయి ఎవరో ఫెయిల్ అయిపోతారు అనేసి అసలు స్కామర్కి ఎలా తెలుసు అంటే అది పోన్ వీడియోలో తెలుస్తుంది. దీనికి మీకు కూడా డైరెక్ట్గా మెసేజ్ వస్తుంది ఆ మనుషుల దగ్గర నుంచి. మేము ఎస్బిటెట్ నుంచి కాల్ చేస్తున్నాము, లేదంటే మేము ఇంటర్ బోర్డు నుంచి కాల్ చేస్తున్నాము, ఓకేనా, మేము బీటెక్ బోర్డు నుంచి JNTU నుంచి కాల్ చేస్తున్నాం అనేసి ఈ విధంగా మీకు ట్రాక్ చేస్తారు. ఎలా ట్రాక్ చేస్తారు, అసలు మీ డీటెయిల్స్ అన్ని వాళ్ళకి ఎలా వెళ్తాయి అనేది కూడా ఈ వీడియోలో నేను చెప్పాను. సో పూర్తిగా చూడండి. ఓకేనా, సో నువ్వు ఫెయిల్ అయిపోతావు అంటూ భయపెట్టి మనీ పే చేయించుకున్నాడన్నా అని మెసేజ్ చేశాడు. సో దాని తర్వాత ఇక్కడ చూడండి, ఆ స్కామర్ గాడు సో ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ పెడుతూ ఉన్నాడు. ఏమని స్టోరీస్ పెడుతున్నాడు? C16 C20 4th సెమిస్టర్
క్లియరెన్స్ అవైలబుల్, హరీ అప్, ఓన్లీ 24 hours లిమిటెడ్ టైం అనేసి ఇక్కడ ఏపీ డిప్లొమా అప్డేట్స్ అనే పేరుతో లోగో కూడా ఎస్బిటెట్ లోగోతో ఇడైతే పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ని చూసి చాలామంది ఏమనుకుంటారు, అరే క్లియరెన్స్ అవుతుందా, నిజంగా అవుతుందామో అనేసి వెంటనే అందరు కూడా పే చేసేసి స్కామ్లోకి అయితే పడిపోతారనమాట. ఇలా స్టోరీస్ పెడుతున్నాడన్న స్టూడెంట్స్ చాలా వరకు నాలా మోసపోతారన్న, ఏదో ఒక సొల్యూషన్ చూడండి అన్న అనేసి మెసేజ్ చేశాడు. ఆ తర్వాత వాడి నెంబర్ పంపించాడు. అన్న వాడు నెంబర్ ఏమో అన్న, ఇది వర్క్ కావడం లేదు అనేసి మెసేజ్ చేశాడు. ఎంత పే చేశారు, ప్లీజ్ సెండ్ పేమెంట్ డీటెయిల్స్ అని నేను డైరెక్ట్గా అడిగాను. 5K అన్న అని మెసేజ్ చేశాడు. అండ్ చార్ట్ డీటెయిల్స్ అని పెట్టాడు. ఓకే అన్న. దాని తర్వాత ఇక్కడ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే 2500 రూపీస్ ఒకసారి. అండ్ ఇక్కడ మీరు బాగా గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే బెనిఫిషియరీ BHIM UPI ID చూసుకున్నట్లయితే sbtet@ybl.com. ఓకేనా, YBL అనేసి ఇక్కడ ఉంది. ఎస్బిటెట్ ఏపీ అనేది మనం ఎప్పుడైనా ఎక్కడైనా, ఈవెన్ నేనైనా కూడా సడన్గా ఇప్పుడు ఒక యూపీఐ ఐడి క్రియేట్ చేయాలంటే చేసుకోవచ్చు. ఒక నెంబర్ ఉంటుంది మన యూపీఐ ఐడి నెంబర్, ఓకేనా. సో లైక్ మన మొబైల్ నెంబర్ వచ్చి @YBL అనేసి ఉంటుంది. ఆ నెంబర్ ప్లేస్లో మీరు మీ నేమ్ పెట్టుకోవచ్చు, ఎవరి నేమైనా పెట్టుకోవచ్చు. అలా వాడు ఎస్బిటెట్ ఏపీ అని పెట్టి స్కామ్లోకి దించాడు. ఎందుకు? నమ్మకం వస్తుంది ఇక్కడ, ఓకేనా. ఎస్బిటెట్ ఏపీ అని పెడితే నమ్మకం వస్తుంది, అందరూ కూడా ట్రస్ట్ చేస్తారు, ఈజీగా పేమెంట్ చేస్తారు అనేసి ఇక్కడ స్కామ్లో ఫస్ట్ ఇక్కడ నమ్మదానికి, ట్రస్ట్ బిలీవ్ చేసుకోవడానికి ఇక్కడ ట్రై చేశాడు. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఇది ఇంకొక ట్రాన్సాక్షన్, ఓకేనా. లైక్ 3000 రూపీస్ ట్రాన్సాక్షన్, 1000 రూపీస్ ట్రాన్సాక్షన్. ఇక్కడ వచ్చేసరికి యూపీఐ ఐడి మళ్ళీ చేంజ్ అయిపోయింది. ఇదేమో ఆదిత్యారామ్ ఏపీ @YBL అనేసి ఇక్కడ చేంజ్ అయిపోయింది. ఇక్కడ ఇంకోటి చూసినట్లయితే హే పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అని పెద్ద స్టోరీ రాశాడు. ఇదంతా స్టోరీ ఏంటంటే స్టూడెంట్స్ని నమ్మించడం కోసం, రీవాల్యుయేషన్ అనే పేరుతో స్టూడెంట్స్ దగ్గర నుంచి ఇంత అమౌంట్ తీసుకుంటున్నారు పాలిటెక్నిక్ వాళ్ళు, అంత అమౌంట్ తీసుకుంటున్నారు, మనం దీనిపైన ఖండించాలి, మనం దీనిపైన పొడి చేయాలి, చించేయాలి అనేసి ఇష్ట ప్రకారంగా మొత్తం కూడా రాసి, సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియోని కూడా మీకు ఇప్పుడు ప్లే చేస్తాను. ఎంత స్కామ్ నాకు కంటే వీడు. సో ఆ స్కామ్ అనేది మీకు కల్లారా ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదేంటి బ్రో అని పెట్టా, ప్లీజ్ ట్రై టు గివ్ ఫాస్ట్ రిప్లై అని పెట్టా. ఎందుకంటే నాకు ఇది తెలిసినప్పటి నుంచి చాలా ఫాస్ట్గా దానిపైన రీసెర్చ్ చేయాలనుకున్నా. సో చేసిన తర్వాత ఏమో అన్న అది వాడే సెండ్ చేశాడు, నాకు అర్థం కాలేదు, మనీ అడుగుతుంటే బ్లాక్ చేశాడన్న, వాడితో చాటింగ్ పంపండి బ్రో అని పెట్టా. సో ఇక్కడ నుంచి వాడి చాటింగ్ చూద్దాం మనం, ఓకే. సో ఇప్పుడు బ్లాక్లో పెట్టాడు, ఇన్స్టాగ్రామ్ యూజర్ అనేది చూసారా, ఎప్పుడైతే బ్లాక్లో పెడతామో అప్పుడు ఇది అయితే కనపడుతుంది. రిజల్ట్ వచ్చినాక మిగిలిన అమౌంట్ పే చేయాలా అన్న అంటే నువ్వు ఇంకా అది ఆలోచించకు బ్రో అని పెట్టాడు. ఫస్ట్ 2500 కట్టాలి, ఎస్బిటెట్ వాళ్ళు రిలీజ్ చేస్తారా అన్న అవి కూడా అనేసి ఈ అబ్బాయి పెట్టాడు. అవే తమ్ముడు, ఓకే 6 లోపు చూడు, సర్వర్ కనెక్ట్ అయ్యేసరికి లేట్ అవుతుంది. సరే అన్న ఇంకొక డౌట్ అని పెట్టాడు. నెక్స్ట్ చాలా ఉన్నాయి, ఒక్కొక్కటి చూసామంటే మనకి నీట్గా అర్థమవుతుంది. అంటే సబ్జెక్ట్కి 1500 పే చేస్తావా, నేను సార్తో మాట్లాడతా అయితే, ఈవినింగ్ అని పెట్టింది. ఓకే అంటే రిజల్ట్ లోపు 2500 కట్టి ఉండాలి, 1500 కడితే వర్క్ స్టార్ట్ చేస్తారు అనేసి స్లోగా స్టార్ట్ చేశాడు అన్న అని పెట్టాడు. సో దాని తర్వాత వాళ్ళు ఒప్పుకున్నారు కదా ఎందుకు అనేసి మెసేజ్ చేశాడు. నెక్స్ట్ చూద్దాం, 5th సెమ్కి పే చేయడానికి ఉంటుందా అన్న ఇప్పుడు అంటే నో, అది ఇప్పుడు ఓపెన్ అవ్వదు, ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ 4th సెమ్ రిజల్ట్స్ కదా రిలీజ్ అయింది, దానిపైన మ్యాక్సిమం నమ్మించడం కోసం ఇది ట్రయింగ్, ఓకేనా. అంటే నేను అడుగుతాను మా సార్ వాళ్ళు ఎలాగో వాళ్ళు ఒప్పుకుంటారా లేదా ఏమనేసి మా సార్ వాళ్ళని అడుగుతాను అది ఇది అని చెప్పాడు, ఓకేనా. అంటే ఫస్ట్ సబ్జెక్ట్కి మ్యాక్సిమం 1500 అన్న పే చేయాలి, లేదండి అమౌంట్ కడితేనే సబ్జెక్ట్ అన్లాక్ అవుతుంది. ఎక్కడి స్కామ్ చూడండి ఇది అసలుకి, అమౌంట్ పే చేస్తే సబ్జెక్ట్ అన్లాక్ అవ్వడం ఏంటి, ఓకేనా. అసలు నాకైతే దిమ్మ తిరిగిపోయింది అసలు వీడి మెసేజ్లు చూస్తుంటే. సబ్జెక్ట్ అన్లాక్ అవ్వడం ఏంటి, రిజల్ట్ వీడి చేతుల్లో ఎలా ఉంటుంది, అక్కడ సిస్టమ్ అనలిస్టో లేదంటే ఇదేదో చెప్పాడంట, లైక్ నేను అక్కడే వర్క్ చేస్తాను, మీ రిజల్ట్స్ని నేనే రిలీజ్ చేస్తాను అది ఇది అనేసి, అది కూడా ఉంది చాటింగ్లో, చూద్దాం మనం నిదానంగా. ఇక్కడ ఈ అబ్బాయి మెసేజ్ చేయడం ఏంటంటే సబ్జెక్ట్ రాయకుండా ఎలా పాస్ అవుతామన్నా, అసలు
అసలే కష్టమైన అప్పుడు ఇది చేయడం ఎలా జరుగుతుందన్నా నేను అనేసి మెసేజ్ చేశాడు. ఒకసారి కనుక్కున్నా అన్న, పేపర్ కరెక్షన్ కోసం ఇంకా కంప్లీట్ కాలేదు, చేస్తున్నామని చెప్పారు అన్న అని పెట్టాడు. మీరు మా ఆఫీస్కి రండి, మంగళగిరి చూపిస్తా మొత్తం, ఓకేనా? ఇక్కడ స్కామ్లోకి మంగళగిరికి రండి. అర్థం అంటే మంగళగిరి, ఎందుకంటే ఎస్బిటెడ్ ఆఫీస్ మంగళగిరిలో ఉంది కదా. ఈవెన్ వీళ్ళు డైరెక్ట్గా పోలేరు మంగళగిరి ఆఫీస్కి, ఎక్కడెక్కడి నుంచో ఉంటారు టోటల్ ఆంధ్రప్రదేశ్లో. మంగళగిరికి రండి అంటే ఎలా కనుక్కుంటారు? ఫైనల్గా కనుక్కోలేరు. మరి ఇల్లీగల్ ప్రాసెస్ అన్నారు, ఏదో ఒకటి చెప్తా ఇంకా అనేసి మెసేజ్ చేశాడు. ఓకేనా? సో వాడే చెప్తున్నాడు అక్కడ ఇల్లీగల్ అనేసి. మా హోమ్ అండి, నేను వర్క్ చేసేది ఎస్బిటెడ్ మంగళగిరి ఆఫీస్లో, మీరే అప్లోడింగ్ చేస్తారా అన్న? యా. ఇంకా చాలామంది ఉంటారా అన్న? ఎక్కడ అంటే నువ్వు ఒక్కడివేనా అప్లోడింగ్ చేస్తావు మార్క్స్? నో ఉంటారు, ఒక 5 to 6 మెంబర్స్ దాకా. ఓకే, మీరందరూ ఒకటేనా అన్న? ఎస్. ఓకే, దాని తర్వాత చూడు, పేపర్ కరెక్షన్ అవ్వలేదా? వీడి క్వశ్చన్ మార్క్ వేశాడు. ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది సో వీడు ఎంత ఫ్రాడ్ గాడు అనేసి. అడ్రస్ చెప్పండి అన్న, మీట్ అవుదాము. సో పేపర్ కరెక్షన్ కంప్లీట్ కాకుండా మార్క్స్ ఎలా వస్తాయన్న మీకు? పేపర్ కరెక్షన్ అవ్వలేదా అనేసి వీడియో క్వశ్చన్ వేశాడు. ఓకేనా? నియర్ పవర్ ఆఫీస్ మంగళగిరి, మా హోమ్ అండి అని పెట్టాడు. దాని తర్వాత ఇటు చూసుకున్నట్లయితే, యా మేమే అప్లోడ్ అండ్ రిజల్ట్స్ వదిలేది లేదండి, నెంబర్ ఎలా షేర్ చేయకూడదు అంట. లైక్ మీ పర్సనల్ నెంబర్ షేర్ చేయండి అంటే, లేదండి మేము అలా నెంబర్ని డైరెక్ట్గా షేర్ చేయకూడదు, పర్సనల్ నెంబరు అనేసి మెసేజ్ చేశాడు. పర్సనల్ నెంబర్ని మెసేజ్ చేయలేడు, బట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ అయితే షేర్ చేయగలుగుతాడు. ఎలా పాసిబుల్ అవుతుంది అది? ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సరే అన్న, హెల్ప్ లైన్ వాళ్ళకి కాల్ చేస్తాను ఒకసారి. ఓకే చేయండి, మీ ఇష్టం, నేను మీకు క్లారిటీ ఇచ్చినాను ఒక్కసారి. ఏమని అనేసి మళ్ళీ మెసేజ్ చేస్తాను. హెల్ప్ లైన్కి చేస్తానంటే ఏమని? హలో, నువ్వు రిజల్ట్స్ వచ్చేదాకా ఆగు, నువ్వు లైవ్లో చూసుకుందు అని మెసేజ్ చేశాడు. అంటే ఇక్కడ క్లియర్గా వాడికి అర్థమవుతుంది, ఇక్కడ పే చేసిన వాడికి అర్థమవుతుంది ఫ్రాడ్ అవుతున్నాను, నేను మోసపోతున్నానని. కానీ ఎక్కడో చిన్న ఆశ ఏంటో తెలుసా? అరే పాస్ అవుతానేమో అనే ఆశతో సో స్కామ్లోకి దిగిపోయి అమౌంట్ అనేది పే చేసేస్తాడు. అడ్రస్ చెప్పండి అన్న, ఆఫీస్లో కలవటం కుదరదు అని. ఇక్కడ చూడండి, ఆఫీస్లో కలవటం కష్టం, బట్ ఆఫీస్ అడ్రస్ అయితే ఇచ్చాడు. ఆఫీసులో కలవటం కష్టం, ఓకేనా? ఎందుకన్నా అని మెసేజ్ చేశాడు. నేను మిమ్మల్ని గుంటూరులో మీట్ అవుతా, ఆర్ఎల్స్ విజయవాడలో మీట్ అవుతా, బట్ మంగళగిరి అయితే కాదు. ఆఫీస్లో అందరూ ఉంటారు, సో మేము చేసేదే ఇల్లీగల్ వర్క్, సో అందరికన్నా లైక్ అందరికీ కష్టం అండి ఇది. ఎలా అంటే అసలుకి ఆన్లైన్లో సాఫ్ట్వేర్లో వస్తాయి మార్క్స్, మాకు సపరేట్ సర్వర్స్ ఉంటాయి, సో అలా మేము అప్లోడ్ చేస్తాం మార్క్స్ అన్నీ అనేసి మెసేజ్ చేశాడు. ఆ తర్వాత మీరు రిలీజ్ చేస్తారా రిజల్ట్స్? ఈ పిల్లోడు అడుగుతూనే ఉన్నాడు, మీరు రిలీజ్ చేస్తారా? రిలీజ్ చేసేవాడు అక్కడ సబ్జెక్ట్ పాస్ చేయడానికి ఎలా పాసిబిలిటీ అవుతుంది? ఇది చాలా సింపుల్ లాజికే, బట్ ఎందుకు అంతగా ఈ అబ్బాయి మోసపోయాడు 5,000 రూపీస్ అనేది తెలీదు. బట్ అతని రిక్వెస్ట్ని బేస్ చేసుకొని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. అన్న నేను ఎట్లాగో మోసపోయాను, నాకు అమౌంట్ పోయినా పర్లేదు, బట్ ఇది ఎవరికి జరగకుండా చూడండి అనేసి మెసేజ్ చేశాడు అబ్బాయి. టైం పడుతుంది వెబ్ ఓపెన్ అవ్వటానికి, ఏముండదు, నేను టెన్షన్ పడకు, ఓకేనా, నువ్వు టెన్షన్ పడకు అని మెసేజ్ చేశాడు. మేబీ నీకు అంటే మేము అన్నీ పాస్ అవ్వాలి అని అనుకుంటాము, మేబీ నీకు ఆ సబ్జెక్టుకి పాస్ మార్క్స్ కూడా రాలేదు అనుకుంటా, నిన్న నైట్ చూసాయంట. ఎలా పాసిబిలిటీ ఇది? అలా చూడ్డానికి ఎలా పాసిబుల్ అవుతుంది? అవ్వదు, పాసిబిలిటీ అస్సలకి అవ్వదు, ఓకేనా? సో ఇంకొకటి స్కామ్ చూపిస్తాను చూడండి. వీడు ఇక్కడ ఒకటి పెట్టాడు కదా, ఈ దీంట్లో ఒక వీడియో లింక్ పెట్టాడు, వాచ్ దిస్ వీడియో అనేసి. ఇది లింక్ కాదు, ఇదంతా టెక్స్ట్లో పెట్టాడు. నేను దాన్ని ఏం చేశానంటే డైరెక్ట్గా 1 లెటర్ని టైప్ చేసుకుంటూ యూట్యూబ్లో సెర్చ్ చేశాను. సో ఇక్కడ హే పాలిటెక్నిక్ స్టూడెంట్స్, సో రివాల్యుయేషన్ అండ్ రీకరెక్షన్ చాలా మోసం జరుగుతుంది అది ఇది అనేసి అక్కడ ఒక యూట్యూబ్ లింక్ అనేది ప్రొవైడ్ చేశాడు. సో లింక్ అంటే లింక్ కాదు, అది టెక్స్ట్ రూపంలో ఉంది. సో అది నేను డైరెక్ట్ ఓపెన్ చేయలేక టైప్ చేశాను, ఒక్కొక్క లెటర్ HTTPS అదా టైప్ చేసి వీడియోని అయితే ఫైండ్ చేశాను. వీడియోని ఫైండ్ చేసింటే ఆ వీడియో ఒకసారి చూడండి ఏమొచ్చింది ఏంటి అనేసి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ వాయిస్ వినండి.
Hey Polytechnic students, hold on once. I need to talk about something very important. As a Polytechnic student, I've been through a lot, and I'm sure many of you have faced similar issues. We worked so hard, dedicating countless, trying to get a fair assessment. Work that seemed to go. ఆ వాయిస్ వింటున్నారా మీరు? అంతా ఏఐతో జనరేట్ చేసిన వాయిస్ అది, ఓకేనా? సో దాని తర్వాత ఇక్కడ మెసేజ్ ఒకటి పెట్టాడు, షేర్ యువర్ స్టోరీస్ ఇన్ ద కామెంట్స్ టుగెదర్ వీ కెన్ డిమాండ్ ద చేంజ్ వి డిజర్వ్ అనేసి మెసేజ్ చేసి, ఓకేనా? సో అక్కడ గూగుల్ ఫామ్ లింక్ పెట్టాడు. ఆ గూగుల్ ఫామ్ లింక్ ఓపెన్ చేస్తాను నేను ఇప్పుడు. గూగుల్ ఫామ్ లింక్, ఎవ్వరు ఏ డౌట్ అడిగినా కూడా వాడు వెంటనే గూగుల్ ఫామ్ పెట్టేస్తున్నాడు. గూగుల్ ఫామ్ పెట్టేసి, సో గూగుల్ ఫామ్లో మీరు రిజిస్టర్ అవ్వండి, మనం రేస్ చేద్దాము, మీ కన్సర్న్స్ ఏంటో చెప్పండి, అది ఇది అనేసి. ఇక్కడ చూసారా, పాలిటెక్నిక్ ఎగ్జామ్ రీఎవాల్యుయేషన్ రిక్వెస్ట్ ఫామ్ అనేసి పెట్టి, ఓకేనా? ఫస్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, బ్రాంచ్ ఆఫ్ స్టడీ ఏంటి, నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ ఏంటి, నేమ్ ఆఫ్ యువర్ కాలేజ్ ఏంటి, వాట్సాప్ నెంబర్ ఏంటి, ఈమెయిల్ ఐడి ఏంటి, అకాడమిక్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సెమిస్టర్, ఏ సెమిస్టర్ చదువుతున్నారు, సబ్జెక్ట్ ఏంటి, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటి, సపోర్టింగ్ డాక్యుమెంట్స్, అప్లోడ్ ఆన్సర్ కాపీ ఆర్ సపోర్టింగ్ కాపీస్ అనేసి మెన్షన్ చేశాడు. అండ్ ఇష్యూ కేటగిరీ, దేనిపైన ఇష్యూ, షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ స్టోరీ, ఓకే? సో ఇక్కడ ఏదో ఒకటి పెడతాం. ఆ తర్వాత వెరిఫికేషన్ అండ్ కన్సెంట్, కన్ఫర్మ్ వాట్సాప్ నెంబర్ అక్యురసీ, అగెయిన్ వాట్సాప్ నెంబర్ అక్యురేట్గా చెక్ చేస్తున్నాడు, ఓకేనా? ఇక్కడ ఇంకోటి చూడండి, సో కన్సెంట్ టు డేటా యూజ్, ఎస్ బై సబ్మిటింగ్ దిస్ ఫామ్ ఐ కన్సెంట్ టు ద యూజ్ ఆఫ్ మై డేటా ఫర్ ద పర్పస్ ఆఫ్ అడ్రసింగ్ మై కన్సర్న్స్ అండ్ ఇంప్రూవింగ్ ద ఎగ్జామినేషన్ సిస్టమ్. ఈ డేటానంతా వీడు యూజ్ చేసి డైరెక్ట్గా మీకు వాట్సాప్లో ఇంకొక రకంగా, ఓకేనా, వేరే అబ్బాయి రకంగా వీడు మెసేజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ వాడికి ప్రతి ఒక్క డీటెయిల్స్ తెలుసు, లైక్ మీరు ఏ సబ్జెక్ట్ పాస్ అయ్యారు, ఏ సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యారు, ఓకేనా? సో దానికి సంబంధించిన ఆన్సర్ కాపీస్ ఏంటివి, ఏం కథ, మీరు ఏం చదువుతున్నారు, మీ మొబైల్ నెంబర్ ఏంటి, మీ కాలేజ్ ఏంటి, అండ్ ఈమెయిల్ ఐడి ఏంటి, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత వాడిని రిజల్ట్స్ని క్యాలిక్యులేట్ చేయడం కష్టమా, ఓకేనా? సో ప్రీవియస్ రిజల్ట్స్ చెప్తారు, నేను ఎస్బిడెట్ నుంచి కాల్ చేస్తున్నాను, మీకు ఎస్బిడెట్ నుంచి మెసేజ్ చేస్తున్నాను, ఇలా మీకు ఈ సబ్జెక్ట్ ఉండిపోయింది కదా, నేను మిమ్మల్ని పాస్ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే మేము ఎస్బిడెట్ ఆఫీస్లోనే ఉన్నాము, సో దానివల్ల మీకు డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈజీగా ఫైండ్ అవుట్ చేశాను, సో ఎన్ని రోజులని ఇలా కష్టపడతారు, సో నాకు ఇంత అమౌంట్ పే చేయండి, నేను మొత్తం మీకున్న సబ్జెక్ట్స్ అన్నీ కూడా పాస్ చేసేస్తాను. ఇలా స్కామ్లోకి దిగుతారనమాట. ఎలా తెలుస్తాయి వాడికి నెంబరు, ఎలా తెలుస్తాయి ఇవన్నీ అంటే ఇలా తెలుస్తాయి అన్నమాట వాడికి నెంబర్స్ అన్నీ కూడా, ఓకేనా? సో ఇక్కడ మీరు జాగ్రత్త పడాలి. ఇష్టం ప్రకారంగా మీకు తెలియని పర్సన్స్ ఎవరైతే మీకు ఇలా లింక్స్ ప్రొవైడ్ చేసి లేదా ఫామ్స్ ఫిలప్ చేయమని చెప్తే మాత్రం చేయకండి. ఆథరైజ్డ్ పర్సన్స్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు, తెలిసిన యూట్యూబర్స్, ఓకేనా? సో మంచిగా రికగ్నైజ్ అయిన యూట్యూబర్స్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మీరైతే ఓపెన్ చేయండి. ఎవడో తెలియని వాడు డైరెక్ట్గా ఇష్ట ప్రకారంగా ఫామ్స్ పంపించి అది ఫిల్ చేయండి, ఇది ఫిల్ చేయండి అంటే మాత్రం చచ్చినా మీరు ఓపెన్ చేయకండి. మళ్ళీ మీకైతే మనీ అనేది చాలా లాస్ అవుతుంది, ఓకేనా? సో ఈ యొక్క వీడియో ద్వారా మీ అందరికి కూడా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎంతవరకైనా వీళ్ళైతే దిగజారుతారు అమౌంట్ కోసం, ఓకేనా? బెటర్ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆ అబ్బాయి కూడా చెప్పడం ఏంటంటే, నేను చెప్పాను పక్కా ఫ్రాడ్ ఇది, ఫర్గాట్ యువర్ అమౌంట్ అనేసి మెసేజ్ చేశాను. ఏం సొల్యూషన్ ఉండదా అన్న, ఇంకా పోనీలే అన్న, అమౌంట్ రాకపోయినా ఓకే, బట్ నా అలా ఇంకా ఎవ్వరికి జరగకూడదు, అలా ఏమైనా చూడండి అన్న, ఒక వీడియో చేయండి, యూట్యూబ్లో పోస్ట్ చేయండి, సో నాలా ఇంకెవరికి జరగకూడదు అనేసి మెసేజ్ చేశాడు. సో ఇమీడియట్గా నేను ఈ వీడియో చేసి మీ అందరికి కూడా పబ్లిష్ చేస్తూ ఉన్నాను, ఓకేనా? సో హోప్ మీ అందరికి కూడా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోకి ఎటువంటి కాపీరైట్ అనేది లేదు. ఎవరికైనా ఇష్టం ఉన్న వాళ్ళు మీ యొక్క ఛానల్స్లో పెట్టుకోవాలనుకుంటే డైరెక్ట్గా పెట్టుకోవచ్చు, ఓకేనా? సో నేనైతే ఎవరికి కూడా కాపీరైట్ అయితే వెయ్యను. సో మీరందరూ కూడా మ్యాక్సిమం ఇది షేర్ చేయడానికైతే ట్రై చేయండి. అదే మీ యూట్యూబ్ ఛానల్సా లేదంటే మీ యొక్క వాట్సాప్ స్టేటస్లలోనా ఇంకెక్కడైనా కూడా మీరైతే ఈ వీడియోని షేర్ చేయండి. ఏదైతే ఇది ఎస్బిడెట్ వర్క్ అయితే వెళ్ళాలి, ఎస్బిడెట్ దానిపైన అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. ఇలా మేము చెయ్యము, ఇలాంటి ఫ్రాడ్స్ మా దగ్గర లేరు అన్నట్టుగా మనకు నోటిఫికేషన్ రావాలి.
ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇది ఇంతటితో ఆగిపోదు. నేను మళ్ళీ వీడియోస్ చేస్తాను. వాడు ఎవడో దొరికేంత వరకు మనమైతే ప్రయత్నిద్దాం. ఓకేనా? సో దెన్ సీ యూ గైస్. ఇది ఈ వీడియోకి మొత్తం కూడా. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. విల్ డిస్కస్ ఫర్దర్.